మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీర్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే ఇంతకాలం ఈ కార్మికులని ఆఫ్కాస్లో కొనసాగించడం జరుగుతూ ఉండింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ కేబినెట్ లో మొన్న మాట్లాడి నిర్ణయం చేశారు. పారిశుద్ధ్యాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకి, కాంట్రాక్ట్ ఏజెన్సీలకి అప్పచెప్పాలని మరి నిర్ణయం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా రాష్ట్ర వర్కర్ ఏఐటీసీ యూనియన్, అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఖండిస్తా ఉంది. మమ్మల్ని యథాప్రకారంగా కొనసాగించాలి, లేకపోతే కమిషనర్ అండర్లోనే మమ్మల్ని పెట్టుకొని మాకు జీతాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మరి దీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తారు. గత ప్రభుత్వం 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాస్ సిస్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆప్కాస్ సిస్టమ్ వచ్చిన తర్వాత కార్మికుల దగ్గర రికవరీ చేసినటువంటి పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కూడా సకాలంలో చెల్లించడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు అధికారానికి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ని రద్దు చేస్తూ ఈ రోజు తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలకి, మున్సిపల్ వర్కర్ని అప్పనంగా అప్పచెప్పడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. 2024 జనవరిలో జరిగిన సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ఇంతవరకు అమలుపరచలేదు. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచుతామని చెప్పి ఇంతవరకు జీతాలు పెంచలేదు. శానిటేషన్ కార్మికులకు ఇస్తున్నటువంటి హెల్త్ అలవెన్స్ 6,000ని బేసిక్ లో కలిపి హెల్త్ అలవెన్స్ కట్ చేసినారు. మళ్ళా చర్చలు జరిపితే హెల్త్ అలవెన్స్ ఇస్తామని చెప్పి ఇప్పటి ఒక్కరా ఇంతవరకు హెల్త్ అలవెన్స్ ఇవ్వడం లేదు. అదే విధంగా వాళ్ళ గత ఎన్నికల్లో అర్హులైన కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికి 6 సంవత్సరాలుగా వస్తున్న ఒక కార్మికుడిని పర్మనెంట్ చేయలేదు. కాబట్టి మీరు ఇచ్చిన హామీలను అమలుపరచాలి. కార్మికులను పర్మనెంట్ చేసే వరకు ఈ యొక్క ఏఐటీసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల పోరాటం కొనసాగుతుంది. అదే విధంగా గతంలో జనాభా ప్రాతిపదికన కార్మికుల్ని తీసుకోవడం జరిగింది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా కార్మిక సంఖ్యను కూడా కొత్తగా తీసుకోవాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తుంది.